దేవేంద్ర సుత్తూరు కాంతార సినిమాలో విలన్ అయితే నిజ జీవితంలో అతని మించిన విలన్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. వెంకటాచలం మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. నేను చెప్పాను, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనారిటీలకు అన్యాయం జరిగింది, ఓట్లు ఎంచుకొని వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. దాదాపు 12 మందిని హత్యకు గురైనారు. అంతెందుకు, వెంకటాచలంలోనే 2 చనిపోయినారు. సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపితే ఆయన్ని తీసుకుపోయి మళ్ళీ పొదలకూరులో వేస్తే అక్కడ ఇంకొక ఉదయగిరి నారాయణని కొట్టి చంపేసేసినాడు. షేక్ ఉస్మాన్ 22 ఏళ్ల కుర్రోడు. అతను బీర్ తాగుతున్నాడని కరోనా టైంలో 4 స్నేహితులతో ఆ ఎస్ఐ తరిం కొడితే అది ఇంటికి పోయి నాకు అమ్మ నొప్పులమ్మ అంటే వాళ్ళ అమ్మ కాపటం పెడితే తెల్లారలేసి శవంగా మారిపోయినాడు. అట్లా షాజహాన్ కనుపూరు 32 ఏళ్ల కుర్రోడు, భార్య బిడ్డలు తల్లి అందరు ఉన్నారు. ఆ షెడ్లో స్నేహితులతో కూడా ప్యాకాట ఆడుతుంటే ఈ కరిముల్లా తరిమి కొడితే నెక్స్ట్ డే ఉదయానికి గెనుం పక్కన శవమై తేలాడు. వాళ్ళిద్దరూ కుటుంబాలను మేము పరామర్శించాం. ఇక్కడ ఖయూమ్ ఖాన్ ఆయన తెలుగుదేశంలో ఉండాడని ఆయన షాప్ని జేసీబీ తీసుకొచ్చి ఎంఆర్ఓ పోలీసులు దగ్గరుండి పగలగొట్టి చేసేసినారు. కొడుకు అంజాద్ని కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతారు. అట్లే ఇక్కడ షరీఫ్ అని కసుమూరులో ఆయన అంగడి ధ్వంసం చేసి మళ్ళీ ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేసినారు.